వికారాబాద్ జిల్లా దోమ మండలం దిర్సంపల్లి గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం విషయంలో జరిగిన గొడవ హత్యాయత్నానికి దారితీసింది. శ్రీశైలం అనే వ్యక్తి ఒక లేఅవుట్లోని ప్లాట్కు రిజిస్ట్రేషన్ చేసుకోగా అదే ప్లాట్లో నరసింహారెడ్డి అనే వ్యక్తి ఇంటి నిర్మాణం చేపట్టాడు. అడ్డుకోబోయిన శ్రీశైలం పైన ఆయన భార్యపై నరసింహారెడ్డి బండరాయితో దాడికి దిగినట్లుగా బాధితులు వెల్లడించారు. తన ప్లాట్ అన్యాయంగా కబ్జాకు గురైనట్లుగా పంచాయతీ సెక్రటరీకి పోలీసులకు శ్రీశైలం ఫిర్యాదు చేశాడు. ఇదే ఫ్లాట్కు సంబంధించి రిజిస్ట్రేషన్ కాగితాలు ఉన్నట్లుగా శ్రీశైలం నోటరీ ఉందని నరసింహారెడ్డి చెబుతున్నట్లుగా స్థానికులు తెలిపారు. నేను 2005లో వడ్ల కృష్ణ అనే క్యాండిడేట్ దగ్గర నేను ఈ సర్వే నెంబర్ 16/1 దాంట్లో డాక్యుమెంట్ రాసుకున్నాము. అప్పట్లో ఇది నా పేరు మీద రాసుకున్నాం. దాన్ని అదే డాక్యుమెంట్ని 2014లో నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఈ క్యాండిడేట్లు లాస్ట్ ఇయర్ నా ప్లాట్లో కబ్జాకు వస్తున్నా అని చెప్పేసి నేను సెక్రటరీకి పోయి కంప్లైంట్ ఇచ్చిన 2014లో. సెక్రటరీ వీళ్ళకు నోటీస్ ఇచ్చేసి ఏమవుతుంది అంతకే ఆగి ఇప్పుడు మొన్న 2025లో మార్చిలో నా బేస్మెంట్ ఉంటే మొత్తం గుల్లగొట్టేశారు. ఎందుకు గుల్లగొట్టిందని చెప్పేసి నేను పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ అన్న వీళ్ళ మీద కేసు బుక్ అయిపోయింది. కేసు బుక్ అయిపోయిన తర్వాత 3 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు. 2-3 సార్లు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీసు వాళ్ళు ఏమన్నారంటే ప్లాట్ కార్డు కేసు అయింది కదా, మీరు ఓకండి, అవతల పార్టీ కూడా ఓకండి అని చెప్పేసి మొత్తం చెప్పారు. సరే అని చెప్పేసి నేను ప్లాట్ కార్డుకి రాలేనన్నా. వాళ్ళు ఏం చేస్తున్నారు, అవతల పార్టీ వాళ్ళు వచ్చి వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి నేను డైరెక్ట్ డిఎస్పీ గారిని కూడా కలిశాను. సార్ ఇట్లా నా ప్లాట్ ఇది సిఐ ఎస్ఐ పట్టించుకుంటలేరు సార్, కేసు అయింది, నన్నేమో ఓవద్దు అంటుండ్రు, వాళ్ళనేమో వర్క్ చేసుకోమని చెప్తుండ్రు, వర్క్ చేస్తుండ్రు సార్, ఆపుతలేరు అని చెప్పేసి చెప్పాను. అదేవిధంగా నేను సెక్రటరీ కూడా కంప్లైంట్ ఇస్తే సెక్రటరీ వీళ్ళకు లీగల్గా నోటీస్ ఇచ్చాడు, ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయొద్దని చెప్పేసి. ఇప్పటికి 2 సార్లు నోటీస్ ఇష్యూ చేసినా కూడా సెక్రటరీ మాట కూడా ఖాదరు చేయకుండా వీళ్ళు వర్క్ చేస్తుండ్రన్న.